ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. సో రేపు 13th నాడు మనం మొత్తం తెలంగాణ స్టేట్లో పార్లమెంట్ ఎలక్షన్ కోసం ఓటింగ్ ఉంది. సో మనం భద్రాచలం సబ్ డివిజన్లో లోక్సభ ఎలక్షన్ కోసం మొత్తం 77 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఆ 77 పోలింగ్ లొకేషన్స్లో 170 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 77 లొకేషన్లో మనం 59 లొకేషన్ మన దగ్గర ఏడబ్ల్యూఏ ఎఫెక్టెడ్ ఉన్నాయి. 59 లొకేషన్, ఆ 52 లొకేషన్లో 61 పోలింగ్ బూత్. సో 77 పోలింగ్ లొకేషన్ వైజ్ మనం దగ్గర 52 చాలా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. ఆ కోసం మనం 4 లేయర్ సేఫ్టీ ఇచ్చాము. అది ఫస్ట్ లేయర్ అది మనం బార్డర్కి అవతల సైడ్ డిఆర్జీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు, ఏరియా డామినేషన్ చేస్తారు. ఆ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో మనం సైడ్ నుంచి గ్రేహౌండ్ స్పెషలైజ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. సో గ్రేహౌండ్ ఆల్రెడీ డిప్లాయిడ్ అయింది. దెన్ థర్డ్ లేయర్లో మనం డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ ఫోర్సెస్ ఉన్నాయి. సో అది డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ కూడా ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాయి. దెన్ ఫోర్త్ లేయర్లో మనం బయటగా నుంచి సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారు. సో స్టేషన్ ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆ లొకేషన్స్కి దగ్గర చుట్టుపక్కల ఏరియా డామినేషన్లో పెట్టడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ దాని తర్వాత మనం సైడ్ నుంచి ఆర్ఓపి, రూట్ మొబైల్ అండ్ లోకల్ పోలీస్ విజిలెన్స్ అన్నీ ఉన్నాయి. సో మన భద్రాచలం ఇది మొత్తం కొత్తగూడెం డిస్టిక్లో 14 టైం మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 4 వరకు ఉంది. సో నా తరఫు నుంచి అందరికీ రిక్వెస్ట్ ఉంది, ఖచ్చితంగా మీరు ఓటింగ్ కోసం రావాలి అండ్ ఇది మీ రైట్ ఉంది. అండ్ చెల్లా దుమ్ముగుదం ఏరియాలో పోలీస్ చాలా ఎక్కువ బందోబస్తు ఎక్కువ ఉన్నాయి. సో భయంకి అవసరం లేదు, మీరు ఖచ్చితంగా రండి, పోటీ ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.